వెల్కమ్ టు i9 టీవీ. జీహెచ్ఎంసీ బాడంపేట సర్కిల్ పరిధిలోని ప్రశాంతి హిల్స్ డివిజన్లో ఉన్న రేషన్ షాపులను టీపీసీసీ తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు సామిడి గోపాల్ రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వం పేద ప్రజల కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్నబియ్యం పథకం క్షేత్రస్థాయిలో ఎలా అందుతుందో తెలుసుకోవడానికి ఆయన కాంగ్రెస్ నాయకులతో కలిసి ఈ తనిఖీలు చేపట్టారు. రేషన్ షాపుల్లో నిల్వ ఉన్న బియ్యాన్ని పరిశీలించి ప్రభుత్వం సరఫరా చేస్తున్న సన్నబియ్యం లబ్ధిదారులకు సక్రమంగా అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. కొందరు డీలర్లు సన్నబియ్యానికి బదులు దొడ్డు బియ్యాన్ని ఇస్తున్నారనే అనుమానంతో ఈ తనిఖీలు నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వంపై బురద జల్లేందుకు ఎవరైనా ప్రయత్నించినా లేదా నాణ్యత లేని బియ్యం పంపిణీ చేసినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గోపాల్ రెడ్డి హెచ్చరించారు. పేదవాడి ఆకలి తీర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం సన్నబియ్యం ఇస్తూ ఉంటే కొందరు స్వార్థం కోసం పథకాన్ని పక్కదారి పట్టిస్తే సహించేది లేదని సామిడి గోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు నక్క బాలకృష్ణ, ధరవాత స్వామి నాయక, జేటావత్ రవినాయక్, స్వాగత్ శ్రీనివాస్, వరికుపల శివ, టిట్ల కృష్ణ, వంశీ, తిరుపతయ్య, గడియంల కృష్ణ, లోకేష్ నాయక్ పెద్ద సంఖ్యలో బస్తీవాసులు పాల్గొన్నారు. ఈరోజు లేనిన్ నగర్ లో పలు సమస్యలపైన పర్యటిస్తున్నటువంటి సందర్భంలో కొన్ని మా దృష్టికి రేషన్ షాపుల్లో ముఖ్యంగా కొన్ని అవకతవకలు జరుగుతున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషన్ షాపుల్లో ప్రతి ఒక్కరికి సన్న బియ్యము కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. రేవంత్ రెడ్డి అన్న గారు వారి ఆదేశాల మేరకు మన కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ప్రతి ఒక్కరు కూడా సన్న బియ్యాన్ని తినబెట్టాలన్న సంకల్పంతో సన్న బియ్యం ఇవ్వడం జరిగింది. కొన్ని షాపుల్లో సన్న బియ్యానికి బదులుగా ఒక అక్క చెప్తుండే దొడ్డు బియ్యము వచ్చినాయి మాకు అని చెప్పి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. వెంటనే మేము రేషన్ షాపుల్లో తనిఖీలో భాగంగా మేము ఇక్కడికి రావడం జరిగింది. అయితే రేషన్ షాపుల్లో ఇంతకుముందు దొడ్డు బియ్యం ఇస్తున్నటువంటి సందర్భంలో ఉన్నట్టుండి ఒక జీవో సన్న బియ్యం ఇవ్వాల్సిందిగా ఆదేశాలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు చేసినప్పటికీ పాతవి దొడ్డు బియ్యం కొన్ని షాపుల్లో అట్లనే ఉండిపోవడం జరిగింది. అది ఎక్కడో అడపాదడప ఆ తల్లికి వచ్చినట్టు తేలింది. సంబంధించిన ఏఎస్ఓ గారికి డిఎస్ఓ గారికి మాట్లాడి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇకపైన మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లో దాదాపు 3 డివిజన్లలో 15-20 షాపులు 10-15 షాపులు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఏ ఒక్క రేషన్ షాపు వారైనా కూడా డీలర్లు జాగ్రత్తగా వచ్చిన వారిని గౌరవించుకుంటూ సన్న బియ్యాన్ని వాళ్ళ హక్కుగా భావించి వాళ్లకు ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున మేమందరం కూడా వారికి రిక్వెస్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఎక్కడ సన్న బియ్యం ఎన్ని కిలోలు ఇవ్వాలో నిర్దిష్టమైన ప్రణాళిక ఏదైతే ఉందో వాటి పద్ధతి ప్రకారంగానే రేషన్ షాపుల్లో ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవ్వకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులం చూస్తూ ఉండబోము. దయచేసి డీలర్ గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరీ ముఖ్యంగా ప్రశాంతి డివిజన్ లో 6 షాపులు ఉన్నాయి. ఈ 6 షాపుల వాళ్లకు మీరందరూ గమనించాలి. సన్న బియ్యం పేదల హక్కు. వాళ్ళ హక్కుని కాలరాస్తే మాత్రం తప్పకుండా మీ పైన గవర్నమెంట్ చర్య తీసుకుంటది. సన్న బియ్యాన్ని వారికి ఇచ్చి వారిని గౌరవించుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఆర్డర్స్ ఇష్యూ చేసిందో ఆ ఆర్డర్స్ ని మీరు ఒబే చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. మరొకసారి ఏ ఒక్క రేషన్ షాపుల్లో కూడా ఏదైనా అవకతవకలు జరిగితే మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం మేము చూస్తూ ఉండబోము. ఖచ్చితంగా ప్రతి నెల మాకు ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మా రవినాయక్ అన్న కావచ్చు, మా శివన్న గారు కావచ్చు, ఇక్కడ స్వామినాయక్ అన్న గారు కావచ్చు, మన తిరుపతి అన్న కావచ్చు, ఇక్కడ ఉన్న మా వంశీ గారు ఎవరైనా కానీ ఖచ్చితంగా ఎప్పుడు పడితే అప్పుడు మేము తనిఖీలు చేస్తాం. అందరికీ సన్న బియ్యముతో పాటు ఏవైతే ఇవ్వాలని నిర్ణయం ఇచ్చిందో గవర్నమెంట్ ఆ నిర్ణయం ప్రకారం మీరందరూ కూడా ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం.